రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? ఏం మంచిగా లేదండి. ఎందుకు మంచిగా లేదు? ఏం చేస్తుండు? కేసీఆర్ చేసినట్టు చేస్తలేడు కదా. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసాడు? అన్ని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఇప్పుడు ఏడాది అర్థం అవుతుంది. పింఛన్ ఇస్తాను, పింఛన్ ఇస్తలేడు. ఇండ్లు ఇస్తలేరు. అన్ని ఆపిండు, అన్ని రేట్లు పెంచిర్రు. ఎట్లా బతుకుతాం మధ్య తరగతి వాళ్ళం మేము? అంటే ఫ్రీ బస్ ఇస్తుండు. ఫ్రీ బస్ ఒకటి పెడితే ఏం లాభం అండి? ఏం లాభం లేదు దాంతో మాకు. ఫ్రీ కరెంట్ కరెంట్ ఎందుకు నెత్తిన కొట్టుకొని ఏం లేదు. అన్ని రేట్లు పెంచిర్రు. ఏం లేదు, అంత ఆగముంది. లోకమంతా ప్రపంచం అంతా ఆగముంది. రేవంత్ రెడ్డి అసలే వద్దు, కేసీఆర్ రావాలి మాకు. మళ్ళీ కేసీఆర్ మాకు కేసీఆర్ ఉన్నప్పుడు అంతా ఖజానా ఖాళీ చేసి పోయిండు ఫ్రీగా అని చెప్పి అని అంటుంటారు కదా. ఏం లేదు, కేసీఆర్ ఉన్నప్పుడే మాకు మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తా అని చెప్పేసి సర్వేలు కూడా చేస్తుడు. ఏం చేయలేదు. దూపు రేషన్ కార్డు లేవు, పింఛన్ లేదు, అన్ని ఆగం చేస్తుడు. వాడు పీకేసిన ఫ్రీ బస్ వేస్ట్. 200 కరెంట్ ఎందుకండి? ఇక్కడ మేము అవసరం. మధ్య తరగతి వాళ్ళం ఎట్లా బతకాలి? అన్ని రేట్లు పెంచాడు ఆయన వచ్చి. తీసేయాలి కంపల్సరీ. వేస్ట్. 20-30 రూపాయలకి ఎందుకండి లాలచి బతికిది? వేస్ట్. పబ్లిక్ ని మొత్తం విలువ లేకుండా వేస్తారు బస్సులు. ఆడోళ్ళనైతే ఇష్టం ఉన్నాడు తిడుతున్నారు డ్రైవర్లు, కండక్టర్. డ్రైవర్లు ఎక్కడ బస్సు ఆపుతలేదు లేడీస్ కు, దంచిగా పోతున్నారు. ఎందుకు? ఏం పనికి పెట్టిండు? పైసలు పెట్టినాడే మంచిగుంది బస్సులు. ఏడంటాడు ఆ పేరు తీసుకుపోయారు పబ్లిక్. ఇప్పుడు అట్లా కాదు, పబ్లిక్ వాల్యూ లేదు బస్సులలో కూడా. ఎట్లా పడితే అట్లా తిడుతున్నారు. ఎందుకు? ఆ బస్సు అవసరం లేదు మాకు.